Muchos gracias, Mercy, Beku, por salud. ఈరోజు అవినాష్ రాజమాత గారిని అమ్మ అన్నాడు. అంటే మా సంబంధం స్నేహంతో మొదలయ్యి ఇప్పుడు సోదర సంబంధం కూడా కలిసింది. ఇక సోదరుడు ఎటువంటి కోరిక కోరినా కాదని చెప్పడానికి లేదు. అయితే అవినాష్, మేము నువ్వు అడిగిన ఆ అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. రాణా గారు, మేము మా మనసులోని మాట మీకు చెప్పాం కదా. మీకిష్టం లేకపోతే దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. లేదు, అలాంటిదేమీ లేదు. నువ్వు చెప్పు, ఎప్పుడు ఎక్కడ ఎటువంటి ఆటలో నువ్వు మమ్మల్ని ఓడించాలనుకుంటున్నావో? పొరపాటు మళ్ళీ ఓడాలనుకుంటున్నావు? వారెవ్వా, అసలైన రాజపుత్రుడు అంటే అలాగే మాట్లాడాలి. తీసుకోండి రాణా గారు. అరే, తీసుకోవచ్చు కదా. రండి రాణా గారు, చూద్దాం రండి మన ఇద్దరిలో ఎవరు సరిగ్గా గురి పెట్టగలరు. అరే, ఏంటి మీరిద్దరూ చేస్తున్న పని? ఆటలు మనోల్లాసం పొందడానికి మాత్రమే ఆడాలి, ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవడానికి కాదు. రాణా గారు, మీరు ఈ ఆట ఆడకండి. ఒకవేళ ఆ ఆటలో అవినాష్ గారికి గుండు తగిలిందంటే? మా ప్రాణాన్ని పందెం కాసి ఈ ఆట మొదలెట్టాం ప్రియా. అది చూసి నీ మనసు కలత చెంది నా మీద ప్రేమని తెలిపిందిలే ప్రియా. రాణా గారు, మాకిప్పుడు ఎలాంటి భయం లేదు. ఇప్పుడు నిజంగా మాకు మరణం వచ్చినా మేము నవ్వుతూ దాన్ని ఆహ్వానిస్తాం. ఇంతకన్నా కావాల్సిందేముంది? ప్రపంచంలోనే అత్యంత సౌందర్యవతి, తన బిడ్డని మా కోసం వారించారు. అవినాష్ గారు, దీన్ని ఆట అనరు, పిచ్చితనం అంటారు. మీ పుట్టినరోజును జరుపుకునేందుకు గాయత్రి. రాణా గారు, మీరు స్పృహలో లేరు. గాయత్రి, మా మీద నమ్మకం ఉంచండి. మాకు తెలుసు మేమేం చేస్తున్నాము. చూడండి, మేము మీతో ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు. మేము ఒప్పుకుంటున్నాం, కానీ మేము నిర్ణయం తీసుకున్నాం. ఇక ఇప్పుడు మేము వెనకంజ వేయలేం. మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా ఈ గెలుపులో మీరు మాకు తోడుగా ఉండండి. రండి. నేనక్కడ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏం ఉండదు రాణా గారు. నిప్పుతో ఆట ఆడితే ఆ నిప్పే వాళ్ళని దహించి వేస్తుంది. మీకు ఇప్పటికీ మా మీద నమ్మకం లేదా? గాయత్రి, గెలుపు మా చేతుల్లో ఉంది. మేం గెలిచి తీరుతాం.
అవినాష్ ఈ ఆటలో గెలిచే కనీస అవకాశం కూడా లేదు. అది అసాధ్యం గాయత్రి. రాణా గారు, మీరు ఆమీర్ కోట్ శత్రువుని మీ కోటలోకి తీసుకొచ్చి తను చేయాలనుకున్నది తన ఇష్ట ప్రకారం నడుస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యపడుతుంది రాణా గారు. గాయత్రి, అవకాశం వదులుకోవద్దు అవినాష్ గారు. మీరు యోధులే కానీ ఈ ఆటలో యుద్ధ నీతి కాదు, కుటిల నీతి అవసరం. మేము మిమ్మల్ని ఎలాగైనా గెలిపిస్తాం. మీరు మాతో చేతులు కలపండి చాలు. కలపండి. అబ్బా, కలపమంటుంటే. మీరు ఒక సైగ చేస్తే అప్పుడు మేము మీకు కొత్త పాచికలు ఇస్తాం. వాటితో మీరు ఏ సంఖ్యతో కోరుకుంటారో అదే వస్తుంది. కోపం ప్రేమకు మొదటి మెట్టు గాయత్రి గారు. మేం మా మొదటి అడుగైతే వేశాం, రెండవది కూడా వేసి చూపిస్తాం. ఏమైంది అవినాష్? చూస్తుంటే భయపడినట్టున్నావు. మాలో ఉన్న ఈ భయమే గెలిచేందుకు ప్రేరణగా మారుతుంది రాణా గారు. గవ్వలు చేరుకున్నాయి. కేవలం ఒకే ఒక్క ఆట. ఎవరైతే సరైన ఆట ఆడతారో నీరు భూమి అన్ని అతని సొంతం. అయ్యయ్యో అవినాష్ గారు, పడింది రాణా గారు, 6 పడింది. అంటే ఇప్పుడు అవినాష్ గారికి మరొక అవకాశం వస్తుంది. ఈ ఆటలో ఉన్న నియమాల ప్రకారం వరుసగా 3 సార్లు 6 పడితే అప్పుడు పందెం ఆ ఆటగాడు గెలిచినట్టే. అంటే దీని అర్థం ఈ పందెం అవినాష్ గారు గెలిచినట్టే. అగ్నిని దూరం నుంచి చూడాలి అవినాష్. కాదని దగ్గరికి వెళ్తే మనం ఆ అగ్నిలో కాలి బూడిదైపోతాం. ఈ రోజు నువ్వు కూడా పెద్ద తప్పు చేసావు. ఇక నువ్వు అందులో కాలి బూడిదైపోతావు. జూదం ఆటం మహాభారతం నుంచి నేర్చుకున్నావు కదా. ఒకటి మాత్రం మర్చిపోయావు. ద్రౌపది మీద చెయ్యి వేసినందుకు దుశ్శాసనుడి గది ఏమైందో నేర్చుకోలేదు. అలాగే రావణుడు ఏం చేశాడు? రావణుడు ఒక స్త్రీ పట్ల తప్పుగా ప్రవర్తించినందుకు తన యావత్ వంశమే సమూలంగా నాశనం అయిపోయింది.